పింఛన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. మేలో 1వ తేదీన ఇంటి వద్దనే పింఛన్లు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం పింఛనుదారుల్ని జగన్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో దాదాపు 30 మంది వరకు మరణించారని గుర్తు చేశారు. మేలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి వారిని ఇబ్బందులకు గురిచేసేందుకు పన్నాగాలు పన్నినట్లు చంద్రబాబు ఆరోపించారు. సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పింఛన్లు ఇప్పించాలని లేఖలో కోరారు. దీనికి సంబంధించిన లేఖను ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల అందించారు. ఆ లేఖలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, మళ్ళీ ఇప్పుడు మే నెల వస్తుంది. మే నెల వచ్చేటప్పటికి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాట్లు చేసినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఏప్రిల్ నెలలో కూడా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని అకౌంట్లో డబ్బులు కూడా వేయకుండా పెన్షనర్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టిన కాలంగా వృద్ధులు చాలామంది, దాదాపు సుమారు 33 మంది ప్రాణాలు తీసుకోవటం జరిగింది. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన చర్యల వల్ల రాజకీయ ప్రయోజనాల కోసం పెన్షనర్ల జీవితాలతో ఆడుకోవటం జరిగింది. మళ్ళీ మేలో ఎలక్షన్లు ఉన్నాయి, మే 13న. అందుకని మేలో కూడా 1వ తారీఖుకి డబ్బులు పంచడానికి ఏర్పాట్లు చేయవలసినటువంటిది పోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి నాయకత్వాన మళ్ళీ కింద ఇంతకుముందు వ్యవహరించినట్టుగానే మళ్ళీ వ్యవహరించేటటువంటి భయం ఉన్నది. ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు దీని మీద. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా పెన్షన్స్ విషయంలో మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మే 1న వాళ్ళకి ఇంటి వద్దకు వెళ్లి అందించేటువంటి ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళకున్నది. అది చేయటం లేదు. అది చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఆ లేఖను మేము ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అందజేశాం.